మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీ పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీ పాదాలకు స్థుతులు స్తోత్రాలు తండ్రి. అయా, ఇదిగో నా తండ్రి, ప్రకాశించుట మాట్లాడేవాడివి నీవు. నేనైతే మనిషిని ప్రభువా, నా వల్ల కాదు. నేనైతే వట్టివాడిని, మట్టివాడిని ప్రభువా, నా వల్ల కాదు. పరిశుద్ధాత్ముడా, నీవే నీ బిడ్డలకి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ప్రకాశించాడో, 12 మంది అపోస్తులు ఎలా ప్రకాశించారో, మరి అటు విధంగానే ప్రభు ప్రతి ఒక్క విశ్వాసి దేవునిలో ప్రకాశించి ప్రకాశవంతమైన దేవుణ్ణి చూడాలనే ఒక ఆశతో ఇంటున్న ప్రతి తండ్రియు ప్రతి తల్లియు మీ సన్నిధిలో గోజాడే భాగ్యాన్ని కలుగు చేయమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇంటున్న ప్రతి బిడ్డని దీవించమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని మహాకృపను పట్టి ఇక్కడ యెషయా గ్రంథము ఇది ఒక ప్రవచనం. యెషయా గ్రంథం అంతా కూడా ప్రవచనమే. అయితే యెషయా గ్రంథంలో యొక్క మాట ఇది గొప్ప ప్రవచనముగా ఉన్నది. ఈ ప్రవచనాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. చూద్దాం, ఆ మాటను చూసుకొని మనం ముందుకు వెళదాం. యెషయా గ్రంథము 29:23. అతని సంతానపు వారు తమ మధ్య నేను చెయ్యి కార్యములు చూసినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవునికి పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ 2 పేర్లు ఒకే మనిషికిలో మనం చూస్తున్నాం. మరి నా పేరు మరి ఆధార్ కార్డులోను, స్కూల్లోను, అన్నిట్లోనూ, ఇంటి పక్కన కూడా, ఇంటిలో మా ఏరియా అంతా కూడా నాగయ్య అంటే తెలిసిద్ది. అలాగే మరి బాప్టిషన్ తీసుకున్నాక దావీద్ అని పేరు మార్చుకున్నాం. పేరు పెట్టి బాప్టిషన్ ఇచ్చారు జసంతరావు గారు పేరు పెట్టినాకే బాప్టిషన్ ఇచ్చాడు. కానీ ప్రియమైన వారలారా, మరి అటు విధంగానే యాకోబుకి ఇశ్రాయేలు అని పేరు వచ్చింది. యాకోబు పరిశుద్ధ దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎప్పుడు? యాకోబుగా ఉన్నప్పుడు. ఇప్పుడు లోకములో ఉన్నప్పుడు నేను 1995లో మరి చేపల మార్కెట్ దగ్గర, విజయవాడ 1 టౌన్ చేపల మార్కెట్ దగ్గర కరెంటు ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఆయిల్ నా మీద పడి, అప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయగా, మరి 3 నెలల 10 రోజులు నేను రక్షణలో కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడి నాకు పేరు మార్చి పేరు పెట్టాడు. అట్లాగే ఇక్కడ ఇశ్రాయేలుకు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా, నా అన్న అయిన ఏశావు నన్ను చంపివేస్తాడేమో, కనుక నా మీద దయ ఉంచి ఆ కీడుని తొలగించి నన్ను నీవు దీవించు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఆశీర్వాదాన్ని పొందాడు. నీ పేరేమి అంటే, అయ్యా నేను ఏశావు అని చెప్పి నీ తండ్రి యొద్ద దీవెనలు పొందుకున్నవాడిని, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. మరి మనము కూడా బాప్టిజం పొందుతున్నాము. రక్షణ అనేది చాలామందికి తెలియదు. బాప్టిజం పొందాము అంటే రక్షణ వచ్చేసినట్టు అనుకుంటారు. కాదండి, ప్రతిరోజు కూడా మనము రక్షణ పొందుతూనే ఉండాలి. ఎందుకంటే సాతాను చాలా కుయుక్తి కలిగిన వాడు, చాలా సులువుగా వచ్చి చిక్కులు పెడతాడు. అందుకని సులువుగా చిక్కులు పెట్టు సాతానుని జయించాలంటే ప్రార్థన అవసరం. ఆ ప్రార్థన అవసరతలో నీవు పశ్చాత్తాపపడి నీవు హృదయపూర్తిగా దేవుణ్ణి ఆనుకోవాలి. ఇక్కడ యాకోబు దేవుణ్ణి హృదయపూర్తిగా ఆనుకున్నాడు. కనుక ఏమంటున్నాడంటే, నీకు ఇక నుంచి యాకోబు అని పిలువబడదు, ఇశ్రాయేలు అని పిలువబడుతావు. నీ పిల్లలని నీవు చూస్తావు, నీవు దీవించబడతావు.
మరి ప్రియమైన వారులారా, మరి రక్షణ పొందిన ప్రతి వాడు కూడా ఇశ్రాయేలు కుమారుడే, యాకోబు సంతతి వారిలోనే చేరుతాం మనం. అందుకని ఏమంటున్నాడు, మరొక్కసారి చదువుకుందాం ఆ మాటని. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యములు చూచినప్పుడు, చూడండి ప్రియమైన వారులారా, తమ మధ్య నేను చేయు కార్యములు చూసినప్పుడు, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరిలో నుంచి వచ్చాడు? ఇశ్రాయేలీల గోత్రముల నుంచి వచ్చిన యూదా గోత్రముల నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మని పొందుకొని గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఎవరిలో నుంచి వచ్చాడు? ఇశ్రాయేల్లో నుంచి వచ్చినవాడు. గొప్ప గొప్ప కార్యాలు ఎవరు చేశారు? దేవుడైన యెహోవా, ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఆత్మను, ఎవరి ఆత్మను? పరిశుద్ధాత్మను, యెహోవా ఆత్మను కుమ్మరించగా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. మరొకసారి ఆ మాట చదువుకుందాం, అర్థం చేసుకుంటారని. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యములు, చూడండి ప్రియమైన వారులారా ఏమంటున్నాడు? నేను చేయు కార్యములు. ఎవరు చేశారు? దేవుడైన యెహోవా చేశాడు. ఎప్పుడు చేశాడు? ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని మీద నేను నా ఆత్మని కుమ్మరిస్తున్నాను అన్నాడు. అనగా ఆ పరిశుద్ధాత్ముడే ఏం చేశాడట? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచడానికి ఆహారముగా ఇచ్చాడు. కార్యం, సుశక్రియ. ఎవరి సంతానం? ఇశ్రాయేలు సంతానం. ఇశ్రాయేలు క్షమాపణ పొందినవాడు, ఆశీర్వాదం పొందినవాడు, ఆయన సంతానంలో నుంచి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు. కార్యాలు ఎవరు చేశారు? దేవుడైన యెహోవా, అనగా పరిశుద్ధాత్ముడు కార్యాలు చేశాడు. కుంటివారిని బాగు చేయటమే కానీ, మూగవారికి నోరివ్వటమే కానీ, ప్రియమైన వారులారా కుష్ఠరోగులను స్వస్థపరచటమే కానీ, అనేకమైన కార్యాలు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా చేశాడు? యూదా గోత్రములో జన్మించి యూదాకు వారసుడయ్యాడు. యూదా ఎక్కడి నుంచి వచ్చాడు? ఇజ్రాయిల్లో నుంచి వచ్చాడు. చూడండి, గొప్ప కార్యాలు చేస్తారు. మరి ప్రియమైన విశ్వాసులారా, ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్లారా, మరి మనము ఎన్నో రోజులుగా మనం దేవుని సన్నిధిలోనికి వస్తున్నాము, మనం దేవుని బిడ్డలమంటున్నాము, మనం కార్యాలు చేస్తున్నామా? లేకపోతే ఇరుగమ్మ పొరుగమ్మ అనుకుంటూ ఆ మాటలు చెప్పుకుంటూ మనం ఉంటున్నామా? లేదంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా మనము ప్రార్థన చేస్తున్నాం. ఆలోచించండి. నీకు ఏ ఫలముందో ఏ వరముందో తెలియదు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు మేము రక్షణ పొంది మారుమనసు పొంది బాప్టిజం తీసుకొని అంటాం. మరి ఏ ఫలాన్ని పొందుకున్నావు? నా దగ్గర అనేకమైన ఆత్మఫలాలు ఉన్నాయి, ఒక ఆత్మఫలమైనను మీరు అడిగితే ఇస్తానని ఎదురు చూస్తున్నాడు. మరి నువ్వు పొందుకుంటున్నావు ఆత్మఫలాన్ని? నీ బిడ్డకు బాప్టిజం ఇచ్చావు, నీ బిడ్డ వెలుగులో ఉంటున్నాడా, చీకటిలో ఉంటున్నాడా గమనిస్తున్నావా? నీవు వెలుగులో ఉంటున్నావా, చీకటిలో ఉంటున్నావా అని గమనిస్తున్నావా? నీవు ఆలోచించు. క్రిస్టమస్ పండుగ వస్తుంది, అన్ని సామాన్లు బయట వేసేసి శుభ్రంగా ఇల్లు శుభ్రం చేసి కొత్త పెయింట్లు వేసుకొని మళ్ళీ సామాన్లన్నీ చదువుకుంటారు. మరి నీ హృదయం అనే ఇల్లుని బాగు చేస్తున్నావా? నీ హృదయంలో ఈ సంవత్సరం చేసిన ప్రతి కార్యాన్ని, లోకరీతి అయిన కార్యాన్ని నీవు తీసివేసుకుంటున్నావా? నీ దేహం మీద ఉన్న కోరికలను తీసివేసుకుంటున్నావా? గమనించు. నువ్వు వెలిగించబడుతున్నావా, ఫలింపబడుతున్నావా? జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు నా వంశములో, ఎవరి వంశములో? ఇశ్రాయేలీల వంశములో నుంచి వచ్చిన వారి పట్ల నేను అద్భుతాన్ని చేస్తానంటున్నాడు. మరి నీ పట్ల అద్భుతాన్ని చేశాడా? నీలో అసూయ, కుతత్తరము, ఒకటి కీడు చేయాలనే స్వభావము ఉంటే నీకు అభివృద్ధి పొందలేవు, ఆశీర్వదింపబడలేవు. పేరు మాత్రం గొప్ప క్రైస్తవుడు పేరు, చేసేవన్నీ చేతబడులు చేయటం, పొద్దుగూకులు ఒకటి కీడు చేయటం, పొద్దుగూకులు పేర్లేమో గొప్ప పేర్లు. అటువంటి పేర్లు క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులకు ఉండవు. బైబిల్లో ఏముందంటే, చేతబడి చేయువాని వంశము అంతరించిపోవును అని ఉంది. తెలుసా? శిలంగి కార్యము చేయువాని వంశము అంతరించిపోవును అని ఉంది. చాలామంది క్రైస్తవులు ఒక ఏరియాకి వెళితే పోయిన వారం ప్రార్థనకి వాళ్ళు చెప్పే మాటలన్నీ అవే. నాకు చాలా బాధేసింది. మీ ప్రోగ్రాంలన్నీ చూస్తున్నామండి పాస్టర్ గారు అన్నారు. కానీ రిఫరెన్స్ నేను
ఈసారి ఇస్తాను. చిల్లంగితనము అనగా చేతబడి క్రియలు చేయి వారు వంశము అంతరించిపోవును. వారి వంశం ఇంకా భూమి మీద ఉండదట. భూమి మీద ఉండదట. ఎలా ఉండదు? వివాహము కాదు. వివాహం కాకపోతే వాని బిడ్డలు పుట్టరు. బిడ్డలు పుట్టకపోతే వారి వంశము లేనట్లేగా. ఎందుకని గమనించరు? ఎందుకని బైబిల్ చదవరా? బైబిల్ చదవండి. లేదు, లేవియాకాండం 19వ వచనం చదవండి పూర్తిగా. నిర్గమకాండం అన్నా పూర్తిగా చదవండి, 40 అధ్యాయాలు. ప్రభువైన యేసుక్రీస్తు కొట్టివేయటకు రాలేదండి, నెరవేర్చుటకే వచ్చాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే మాట లేవియాకాండం 19వ అధ్యాయంలో ఉంది. వచనం చెప్పను, వచనం కూడా తెలుసు నాకు, చెప్పను, మీరు చదువుతారేమో అని ఆశ. పచ్చబొట్టు ఏపించుకోకూడదు అని చెప్పినప్పుడు పచ్చబొట్టు కింద ఉన్న మాటలు మీకు తెలియదా? పైన ఉన్న మాటలు మీకు తెలియదా? గమనించండి. విశ్వాసులే కదా. నశించుతున్న ఇశ్రాయేలీల మధ్యకే వెళ్ళమన్నాడు, హిందువుల మధ్యలోకి వెళ్ళమనలా. నశించుతున్న ఇశ్రాయేలీల మధ్యలోనికి వెళ్ళి మీరు సువార్తని ప్రకటించండి అన్నాడు. గమనించండి, ఆలోచించండి. దేవుని మహాకృపను బట్టి నీవు తెలుసుకో. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. సామెతల్లో ఏమంటున్నాడో కూడా అది కూడా చూద్దాం. సామెతలు గ్రంథము 29వ అధ్యాయము 13వ వాక్యము. బీదలను వడ్డీకిచ్చువారును కలుసుకొందురు, ఉభయులకు ఎలుగునిచ్చువాడు యెహోవాయే. చూడండి ప్రియమైన వారులారా, ఆపదలో వడ్డీకిచ్చువాడు వైద్యుడు అని హిందూ శాస్త్రం చెప్తుంది. అయితే ఆపదలో వాస్తవానికి పరిశుద్ధ గ్రంథాన్ని చదివే హిందూ గ్రంథాలు కొన్ని రాశారండి. ధ్యానించి పూర్తిగా ఒక్కొక్క పుస్తకాన్ని ధ్యానించి ధ్యానపూర్వకంగా రాసిన గ్రంథాలు అయింది. ఈ గ్రంథాన్ని చూసి ఆ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చూసి ఆ గ్రంథాలు రాశారు, కానీ వాళ్ళు సొంతగా రాసిన ఏమీ లేవు. అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. చిన్న మాట చెప్తాను. మత్తయి సువార్తలో ఉంది కదా, 5 పెనిమిట్లు వివాహం చేసుకుంది ప్రభువా, ఈమె పరలోక రాజ్యములు ఎవరికి భార్య అగును, ఎవరికి ఈమెకు భర్త అవుతారంటే, అయ్యా ఈ భూమి మీదే కానీ పరలోక రాజ్యములు లేరు అన్నాడు కదా. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి వేరే గ్రంథాలు రాశారు అన్న మాటకి సులువుగా తెలిసిద్దని ఆ మాట చెప్పారు. అది ఊరికే సులువుగా తెలిసిపోయింది, అందుకని చెప్పారు అన్నమాట. అయితే ప్రియమైన వారులారా, వడ్డీ వ్యాపారం చేయువాడు నీవు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నవాడు, అది యెహోవా సహాయమే. కానీ దానిని వడ్డీకి చక్రవడ్డీ వేసి, వడ్డీకి వడ్డీ వేసి పీడించేవాడు క్రైస్తవుడు కాడు. వడ్డీకి మళ్ళీ వడ్డీ వేస్తున్నారు, పీడిస్తున్నారు. పీడించి ప్రియమైన క్రైస్తవులారా, దయచేసి వడ్డీ వ్యాపారం చేయవద్దు. అది శాపానికి పాలవుతుంది. పాపానికి, శాపానికి, ధనాపేక్ష, అనేకమైన కీడులకి మూలం. ఆ అనేకమైన కీడులకు మూలమైన ధనాపేక్ష కలిగిన వడ్డీ వ్యాపారాన్ని దయచేసి చేయవద్దు. నా ఆశ, కోరిక చేయవద్దు. అది క్రైస్తవులు చేస్తున్నారు. చేయకుండా మీరు ధనాపేక్ష లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుడైన యెహోవా వెలుగుని మీరు పొందాలని కోరుతున్నాను. ఇంకో మాట చూసుకుందాం. యెషయా గ్రంథము 29:18. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులారా చూసేదరు. ఇందాకే చెప్పుకున్నాం కదా, మొట్టమొదట్లోనే మనం చెప్పుకున్నాం ప్రభువైన యేసుక్రీస్తు ఏమేమి అద్భుతాలు చేశాడు అనే మాటని మనం ఇందాకే ధ్యానించుకున్నాం కదండి. ఇందాకే ధ్యానించుకుందాం, మళ్ళీ ఒకసారి ధ్యానించుకుందాం. ఏమంటున్నాడు ఇక్కడ? మళ్ళీ మొదటి మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 29:23. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యములు చూసినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచెదరు.
చూడండి ప్రియమైన వారలారా, ప్రభుని యేసుక్రీస్తు గుడ్డివారికి చూపునిచ్చారు. ఎవరు సంతానం వారు? ఇందాక చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇశ్రాయేలు సంతానం. ఇశ్రాయేల్లో నుంచి వచ్చింది ఎవరు? యూదా. యూదాలో నుంచి వచ్చింది ప్రభుని యేసుక్రీస్తు. దావీదు కూడా యూదా గోత్రికుడే. ఆ దావీదులో నుంచి వచ్చిన బోయాజు, బోయాజులో నుంచి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి అద్భుతాలు. ప్రభుని యేసుక్రీస్తు ఎన్ని అద్భుతాలు చేశాడు ఇందాక చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచాడు. గుడ్డివారు కన్ను చూశారు, కన్నులు తెరవబడిని కళ్ళు చూశారు, కళ్ళతో చూశారు. చక్కగా అయా దేవుని కుమారుని చూశారు, ప్రజలను చూశారు, సాక్ష్యం ఇచ్చారు. మరి అటు విధంగానే ప్రియమైన వారలారా, మరి చెవిటి వారు విన్నారు. ఏమి విన్నారు? ఆయన చేసే సువార్త చెవిటి వారు విన్నారు. గుడ్డివారు చూశారు, చెవిటి వారు విన్నారు, మూగవారు మాటలాడారు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. ఇది ప్రవచనం. ఏది? యెషయా గ్రంథం 29:18 ప్రవచనం. నెరవేర్పు మత్తయి సువార్త నుంచి నెరవేర్పు. ఇది క్రీస్తు పూర్వము, ఇది క్రీస్తు శకము. క్రీస్తు శకములో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగినవి. క్రీస్తుకు పూర్వము అనేకమైన ప్రవచనాలు చెప్పారు. ఆ చెప్పిన ప్రవచనాలు క్రీస్తు శకములో నెరవేరినవి. చూద్దాం, ఇంకొక మాట చూసుకుందాం. అపోస్తల కార్యాలు 26:18. నీవు నన్ను చూచిన సంగతిని గూర్చియు, నీవు చూసిన సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నీవు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి, చూడండి ప్రియమైన వారలారా, చీకటిలో నుండి వెలుగులోనికి నిన్ను పిలుస్తానికి, పరిశుధాత్మని నీకు కుమ్మరించడానికి, పరిశుధాత్మ నీకు ధరింప చేయటానికి ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పంపించాడు. పరిశుధాత్మని పొందుకుంటానికి, చీకటిని వదిలివేయటానికి. చీకటి అనగా భూలోక ఆశలు. పోయినసారి కూడా చెప్పాను, ఇది మట్టిలో నుంచి వచ్చింది కనుక మట్టి మీదే ఆశలు, కోరికలు, తలంపులు. మట్టి శరీరం మీద ఆశలు, కోరికలు, తలంపులు ఇక్కడే ఉంటాయి. పైలోకంలో మనకు ఉండవు. పైలోకంలో ఆలోచనలు, కోరికలు మనకు రావు. ఎందుకని? సాతాను నిన్ను ఈ లోకం మీదే మభ్యపరిచి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి, పరిశుధాత్మని వెలుగులోనికి నువ్వు వెళతానికి వారికి ఇష్టం ఉండదు. ఎవడారు? సాతాను సమూహం అంతా. వారు అన్నాను, వాడు అనవచ్చు. చూడండి, అనేక మందిని విశ్వాసులను భ్రష్టులను చేసి పాపంలో ఉంచుతుంది. కిందకి చదవమ్మా. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, అదిగోండి ఇందాక చెప్పాను కదా, సాతాను అంధకారములో పడవేస్తున్నాడు. ఈ లోకం మీదే పరలోక రాజ్య వారసుడు అని, పరలోక రాజ్య వారసత్వం నీకుందని నీవు మర్చిపోతున్నావు. నువ్వు విశ్వాసివి, నువ్వు మర్చిపోతున్నావు. వెలుగు నీతో స్నేహం చేయాలని, వెలుగు అనగా పరిశుధాత్మ, ఆ పరిశుధాత్మ నీతో స్నేహం చేయాలని, నిన్ను పవిత్రుడిగాను పరిశుద్ధుడిగాను ఈ భూమి మీద అనేక మంది నిన్ను బట్టి సాక్ష్యం ఇవ్వాలని కోరుకుంటుంటే, నువ్వేమో భ్రష్టుడు అయిపోయి ఈ భూలోక సంబంధుల మీద, ఈ భూలోకం ఆశల మీద, ఈ భూమి మీద కోరికల మీద 70 ఉన్నాయా నీకు ఇప్పుడు? ఇంక మహా అయితే బలం ఉంటే 10, 65 ఉన్నాయా? 65 ఉంటే 10 ఏళ్ళు బతుకుతాం. అంతేగాని ఇంకా ఎక్కువగా మనం బ్రతకం కదండి. మనం ఎక్కువగా బ్రతకం కనుక మనం ఏం చేయాలి అంటే, పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకోవటానికి, వెలుగుని, పరిశుధాత్మను వెలుగుని సంపాదించుకోవటానికి మనం తాపత్రయపడాలండి ప్రియమైన వారలారా. ఈ భూమి మీద నీకు ఇల్లు కావాలని తాపత్రయత, పదవి కావాలని తాపత్రయత, ఉద్యోగం కావాలని తాపత్రయత, ఎన్నో కోరికలతో నీవు ఈ భూమి మీద ఉంటావు. ఒకరికి దానం చేయవు,
ఒకరికి కీడు చేస్తావు, ఎంతోమందికి కీడు చేసి డబ్బు సంపాదిస్తావు. ఆ డబ్బంతా హాస్పిటల్కే పోయాలి, డబ్బంతా హాస్పిటల్కే పోయాలి, కానీ నీకు దగ్గర నిలబడదు. దొంగలు దోసుకుంటారు, లేదంటే సిమెంట్లు కొట్టివేస్తాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకో మాట ఏం చెప్తానంటే, అక్రమంగా సంపాదించిన సంపాదన అంతయి కూడా హాస్పిటల్ పాలే. వడ్డీ వ్యాపారస్తులారా జ్ఞాపకం చేసుకోండి, ధనాపేక్ష కలిగిన వారులారా జ్ఞాపకం చేసుకోండి. ధనాపేక్ష కలిగిన వారులారా జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్కి పోయటమే కానీ నీ దగ్గర చిల్లి గవ్వే, ఒక్క చిల్లి గవ్వ కూడా ఉండదు, ఒక్క చిల్లి గవ్వ కూడా ఉండదు. హాస్పిటల్కి పోయటమే. అక్రమంగా సంపాదించిన సంపాదనే కానీ, వడ్డీ వ్యాపారంతో సంపాదించిందే కానీ, ధనాపేక్షతో రెస్ట్ లేకుండా సంపాదించినోడు కూడా హాస్పిటల్కి పోయటమే. ఇప్పుడు ప్రతి ఓడికి షుగరు బీపీ అండి, హాస్పిటల్కేగా. తినే ముందు బెళ్ళేసుకోవాలి, తిన్నాక బెళ్ళేసుకోవాలి, ఇంకెందుకు ఇంకా. చూడండి ప్రియమైన వారులారా, సాతాను గురించి ఇందాక మాట్లాడుకున్నాం, ఆ మాట చదువమ్మా. వెలుగులోనికి నిన్ను సాతాను అంధకారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసము చేత అదిగో చూడండి, పాప క్షమాపణ పొందాడు. ఎవరు? యాకోబు. మరి నువ్వు పొందావా? 3 రోజులు క్లాస్ పెట్టగానే బాప్టిజం తీసుకుంటావా? పాప క్షమాపణ పొందావా? పాప క్షమాపణ అంటే ఏంటో తెలుసా? అసలు మీ పాస్టర్ గారు చెప్తున్నాడా? రక్షణ గురించి చెప్పాడా? మాకు జస్వంతరావు గారు 3 నెలల 15 రోజులు దేవుడు ఇద్దరితో మాట్లాడతాడయా. కొర్నేలుతో మాట్లాడాడు, పేతురుతో మాట్లాడాడు. నీతో మాట్లాడినప్పుడే బాప్టిజం ఇస్తా, నువ్వు ప్రార్థన చేయి బాగా అని ప్రార్థన చేసి దేవుడు మాట్లాడిన అనుభవం మాకు వస్తే ఆ అనుభవాన్ని బట్టి ఇచ్చాడు బాప్టిజం. అనుభవాన్ని బట్టి మాకు ఇచ్చాడు బాప్టిజం, లేకపోతే ఇవ్వలేదు. గమనించండి, ఆలోచించండి. చదువమ్మా కిందకి. విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారు ఎవరు? అదిగో చూడండి, స్వాస్యము పొందాలి. నువ్వు పరిశుద్ధపరచబడాలి, స్వాస్యం పొందాలి. నీ తండ్రి సంపాదించిన ఆస్తి నీకు స్వాస్యం ఎలాగున్నదో, నీవు పరిశుద్ధపరచబడిన తర్వాత పరిశుద్ధాత్మ అనే స్వాస్యము నువ్వు పొందాలి. అది వెలుగు, అది పవిత్రత, అది పరిశుద్ధత. చదువమ్మ కిందకి. వారి కన్నులు తెరుచుటకై వారిని ఎవరిని పంపుతున్నారంట? ప్రభువైన యేసుక్రీస్తుని పంపిస్తున్నాడు. ఎక్కడికి? పాపాత్ముల దగ్గరికి, తెలిసి పాపం చేసే వాళ్ళ దగ్గరికి. ఎవరిళ్ళు? ఇశ్రాయేలీల ప్రజలు. ఎవరిళ్ళు? క్రైస్తవులు. తెలిసి పాపం చేస్తారు, కావాలని పాపం చేస్తాడు. ఈ మధ్య పాస్టర్లు కూడా ఎక్కువైపోయి ఎక్కువ పనులు చేస్తున్నారు, ఎక్కువ పనులు చేస్తున్నారు. కనుక ఆలోచించండి, గమనించండి. కృప చూపించిన దేవుని మరువకూడదు. కనుక నీవు సాక్ష్యము ఎదటివాడు చెప్పేటట్లుగా ఉండాలి. ఇంకొక మాట చూసుకొని మనము ముగించుకుందాం. ప్రియమైన వారులారా, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వాక్యము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం అంట. తండ్రి గుణము పిల్లలకు వచ్చింది అంటారు, ఆడపిల్ల దగ్గరికి వచ్చేలేక తల్లి గుణం వచ్చింది ఆడపిల్లకి అంటారు, పురుషుడి దగ్గరికి వచ్చేలేక తండ్రి గుణం వచ్చింది అంటారు. మరి ప్రియమైన క్రైస్తవుడా, ప్రియ విశ్వాసి, నీవు ఆలోచించుకో, గమనించుకో. మరొకసారి చదువమ్మ, ఈ మాటని ధ్యానించుకుందాం. అయితే అదిగో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు.
ఉన్నారు. మరి మీరు దేవుని సొత్తై ఉన్నారా, సాతాను సొత్తై ఉన్నారా? భూలోక ఆశలతో సాతాను సొత్తై ఉన్నారా, పరలోక ఆశలతో మీరు దేవుని సొత్తై ఉన్నారా? దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగాను దేవునిగాను అంగీకరించిన మీరు వారసత్వం ఎక్కడుంది? మీరు వారసత్వం ఎక్కడుంది? మీకు ఏ గోత్రానికి మీరు చెందినవారు? గమనించండి. ఏ గోత్రానికి నీవు చెంది ఉన్నావో నువ్వు గమనించుకో, ఆలోచించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించుకో, ఆలోచించుకో. దేవునితో నీవు ఉండు. చూడండి ఏమంటున్నాడు, యాజక సమూహమైనంట. మరి యాజక సమూహంలో నీవు ఉన్నావా? అనేక మంది యాజకులు ఉంటారు అక్కడ. వారి మధ్యలో నీవు ఉంటావా? జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని సొత్తై ఉన్నారా? 12 మంది అపోస్తులు దేవుని సొత్తై ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సొత్తై ఉన్నాడు. యాకోబు వంశం దేవుని సొత్తై ఉంది. మరి నీవు యాకోబు వంశంలో చేర్చబడ్డావా? యాకోబు మీ పితరుని వంశంలో నువ్వు చేర్చబడి ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. నిత్యము నిత్య రాజ్యానికి నీవు వారసుడివై ఉన్నావా? దేవుని మహిమను నువ్వు చూస్తున్నావా? దేవుని మహిమను ఒక్కసారైనా ఇన్ని సంవత్సరాల్లో దేవుని మహిమను చూసావా? మాకు ఉద్యోగం వచ్చిందండి, మాకు ఇల్లు కట్టుకున్నామండి, మాకు మంచి ర్యాంక్ వచ్చిందండి, మా ఇంటికాడ శుద్ధి కూడికి పెట్టండి, మేము దేవుణ్ణి గణపరుచుతున్నాము. దేనికి? ఇల్లు కట్టుకున్నందుకు, ఉద్యోగం వచ్చినందుకు, మంచి సంబంధం కుదిరినందుకు. బాప్టిజం రోజు ఎప్పుడైనా పెట్టుకున్నావా? నీవు బాప్టిజం పొందిన రోజు, ఈరోజు బాప్టిజం పొందాను, ఇదిగో నాకు 40 సంవత్సరాల వయసు వచ్చింది బాప్టిజం పొంది, ఈ 40 సంవత్సరాల్లో దేవుని యొద్ద నుంచి ఒక దీవెన పొందుకున్నాను, లేదా 2 దీవెనలు పొందుకున్నాను, 3 దీవెనలు పొందుకున్నానని ఏ రోజైనా నువ్వు చెప్పావా? శుద్ధి కూడిక పెట్టుకుంటున్నావు. దేనికి పెట్టుకుంటున్నావు? బాప్టిజం ఇచ్చుకున్న రోజు, లేదా బాప్టిజం తీసుకున్న రోజు, నీవు ఫలాన్ని వరాన్ని పొందుకున్న రోజుని జ్ఞాపకం చేసుకున్నావా? లేదు. మనకు అదేమి ఉండదు. పెళ్లి రోజు చేసుకుంటున్నాం, ఏమండి, పుట్టినరోజు చేసుకుంటున్నాం. మరి బాప్టిజం ఇచ్చిన రోజు ఎందుకని చేసుకోవు? నువ్వు పొందుకున్న తలాంతుని, లేదా నువ్వు పొందుకున్న పరిశుధాత్మ విషయంలో నువ్వెందుకని దేవుణ్ణి గణపరచవు? మంచిదే, ఉద్యోగం వచ్చింది, దేవుణ్ణి గణపరచాలి, దేవుడిచ్చాడు, ఓకే, మంచిది. వివాహం దేవుడే చేశాడు, గణపరచాలి, మంచిదే, దేవునికి స్తోత్రం. బిడ్డల్ని దేవుడు ఇచ్చాడు, గణపరచాలి, దేవునికి స్తోత్రం. మరి బాప్టిజం తీసుకున్న రోజు, నువ్వు రక్షణ పొంది మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్న రోజున నువ్వు ఎందుకని దేవుణ్ణి గణపరచట్లేదు? అలాగే నువ్వు దేవుని యొద్ద ఒక్క వరాన్ని ఫలాన్ని ఎందుకని సంపాదించుకోవట్లేదు? అలాగే ప్రియమైన వారులారా, ఎన్నో 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 ఈ భూమి మీద సంపాదించుకొని పెట్టుకున్నావు. మరి అటు విధంగానే మరి ఆయన ఇచ్చిన తలాంతుని నీవు పొందుకోవాలని కోరిక, నీవు ఆ తలాంతుకి వారసురాలు అవ్వాలని, వారసుడు అవ్వాలని ఒక ఆశతోనూ కోరికతోనూ ఈ మాటలు చెప్తున్నాను. లాస్ట్లో దేవుని కృపను బట్టి, దేవుని ఆత్మ వలన మీరు ప్రతి ఒక్కరూ దయచేసి బాప్టిజం పొంది దేవునిలో బల్ల కార్యక్రమం తీసుకుంటున్న ప్రతి వారు ఈ భూమి మీద నీ తండ్రి దగ్గర ఆస్తిని ఎలా పంచుకుంటున్నావో అలాగే దేవుని దగ్గర వరాన్ని ఫలాన్ని పొందుకోవాలని కోరుతూ దేవుడి కొద్ది మాటలు మనం ఇరుకుల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించి దీవించండి. నీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోండి. అయా, ఇదిగో నా తండ్రి, వాక్యం వింటున్న ప్రతి తండ్రిని తల్లిని దీవించి మహిమ పొందమని, వారు నీ దగ్గర పొందుకునే ప్రతి తలాంతుని మనస్ఫూర్తిగా పొందుకోవటానికి మీరు కూడా మనస్ఫూర్తిగా వారికి తలాంతుని ఇవ్వటానికి సహాయం చేయమని నా ప్రభువుని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.